మేము ఇది సాధించినాం, అది సాధించినాం, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత ఇన్ని లక్షల ఎకరాలని. వాళ్ళ 5 ఏళ్లలో 2023లో అది బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, 2023 అక్టోబర్లో. అంతకుముందు 5 ఏళ్లలో మొత్తం నీళ్లు లిఫ్ట్ చేసింది 165 టీఎంసీలు 5 ఏళ్లలో. ఇది అఫీషియల్ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. ఇది ఈ 165 టీఎంసీల్లో 63 టీఎంసీలు వరదొచ్చి మళ్ళీ సముద్రంలో వదిలేసిండ్రు. 162 టీఎంసీలు అందులో 20 టీఎంసీలు 82 టీఎంసీ మిగిలితే ఆ తర్వాత సంవత్సరానికి ఉపయోగించింది కేవలం ఒక 11 టీఎంసీలు మాత్రమే. అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇంతగానం వాళ్ళు మాట్లాడతారు. ఇన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అసలు వాస్తవంగా తెలంగాణకి ఉపయోగపడ్డది సంవత్సరానికి 11 టీఎంసీలు మాత్రమే. అంటే 5 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే పర్ ఇయర్ 11. నేను ఇప్పుడు ఎస్పెషల్లీ నల్గొండ జిల్లాల సూర్యాపేటలో ఎప్పుడు మేము ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం, కాళేశ్వరం నుంచి కాదు. ఇప్పుడు నేను ఈ ఫిగర్ తెప్పించిన ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కి కాళేశ్వరం కట్టకముందు ఎన్ని నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం పనిచేస్తున్నప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 2.5 ఏళ్ళు మనం పూర్తిగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ వాడతలేం కదా. ఈ 3 సంవత్సరాలు కూడా కాళేశ్వరం వాళ్ళు ఈ బ్యారేజ్లు ఉపయోగించడం అని చెప్పిన సంవత్సరం అంతే ఆయకట్టుకి నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ విషయాల్లో పూర్తిగా వాళ్ళ అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్న విషయం కూడా మనం చేస్తూ, సరే నేను జస్ట్ దీన్ని సమ్మరైజ్ చేస్తాను. ఇప్పుడు దురదృష్టవశాత్తు మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే అదే ఫౌండేషన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇతర అథారిటీస్ కానీ అది నీటి నిల్వ ఉంచలేము అని స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు. నీటి నిల్వ ఉంచలేకుంటే నీళ్లు పంపు చేయలేము పైకి, నీళ్లు పైకి పంపు చేయలేకుంటే అది ఇప్పుడు ఎల్లంపల్లికి తీసుకుపోలేము, మరి కొత్త ఆయకట్టుకి ఉపయోగించలేము అనే విషయం దయచేసి గమనించాలి. చాలా స్పష్టంగా మనం టీఆర్ఎస్లో అడగాల్సింది ఏంటంటే, అసలు మీరు చక్కదనం కడితే, మీరు ప్రాజెక్టు సరిగ్గా కడితే ఈ పరిస్థితి రాకపోయేది. మీరు తుమ్మడేట్లో కలిసి కట్టి సరిగ్గా పూర్తి చేసినా ఓకే, మీరు మేడిగడ్డలో కట్టి ఆ 3 బ్యారేజీలు సరిగ్గా కట్టినా ఈ పరిస్థితి రాకపోయేది. మరి ఎల్ నినో పరిస్థితుల్లో, వర్షాభావ పరిస్థితుల్లో మరి రైతులు ఎక్కడైతే షార్టేజ్ ఉందో అక్కడ ఉపయోగించుకునే వాళ్ళం. మరి మొత్తం పాపం వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటేనట్టు, మరి దొంగనే వేరే వాళ్ళకి తిట్టినట్టు వాళ్ళు చేసిన పొరపాటు ఈరోజు రకరకాలుగా ప్రచారం చేస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయాలి. ఇంకోటి స్పష్టంగా చెప్తున్నాం, మరి ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఏ దురుద్దేశం, రాజకీయ దురుద్దేశం లేదు. ఈ యొక్క 3 బ్యారేజెస్లు సరే తప్పు చేసిన వాళ్ళకి ఏమాలో చట్టపరంగా జరుగుతుంది, కానీ సాంకేతికంగా ఏ విధంగా టెస్టింగ్ చేసి రీహాబిలిటేట్ చేయాలనో మేము భారతదేశంలో అంతర్జాతీయంగా బెస్ట్ పర్సన్ పెట్టాము. ఇక్కడ మీరు చూస్తున్న పరీక్షిత్ మేరా అని భారతదేశంలోనే భారత సైన్యం చెందిన వ్యక్తి, ఇటువంటి ప్రాజెక్ట్స్లో అంతర్జాతీయ ఫేమస్ పర్సన్. అటువంటి పర్సన్స్ పెట్టి మేము టెస్టింగ్ చేయించి ఈ బ్యారేజ్లను తిరిగి మరి ఉపయోగంలో తీసుకురావాలని సిన్సియర్గా ట్రై చేస్తున్న విషయం కూడా మా తెలంగాణ రైతులకి, ప్రజలకి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు మా అంచనాల ప్రకారం టెస్టింగ్ ఆల్మోస్ట్ సుమారు పూర్తయిపోతుంది. ఒక 1 or 2 months డిజైన్ అవుతుంది. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ 3 బ్యారేజెస్ పని మొదలుపెట్టి జూన్, జూలై 27 వరకు ఈ 3 బ్యారేజెస్ ఆన్లైన్ తీసుకొచ్చే మరి ప్రయత్నం సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి మీ అందరూ కూడా హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను.